కరంగా మారింది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో రాబోతున్న వార్ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ జోడీతో అయన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కు తెలుగు రైట్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న వార్ 2 సినిమా సౌత్ నార్త్ ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేస్తోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ స్పై యాక్షన్ డ్రామాను అయన్ ముఖర్జీ భారీ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా తెలుగు రైట్స్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ 90 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో పలు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఈ రైట్స్ కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. మరోవైపు లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న కూలీ రైట్స్ 50 కోట్లకు అమ్ముడవగా ఈ రెండు చిత్రాల మధ్య బాక్సాఫీస్ పోరు ఆసక్తి రేపుతోంది. ఆగస్టు 14న విడుదల కానున్న వార్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా విఫలమైన తర్వాత నిర్మాత శిరీష్ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మెగా అభిమానుల ఆగ్రహంతో శిరీష్ క్షమాపణ లేఖ రాశారు. ఈ వివాదం ఎలా సద్దుమణిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ వైఫల్యం తర్వాత నిర్మాత శిరీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. రామ్ చరణ్ దర్శకుడు శంకర్ ఫోన్ కూడా చేయలేదని శిరీష్ వ్యాఖ్యానించడం మెగా అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నితిన్ నటించిన తమ్ముడు సినిమా ప్రమోషన్స్ మధ్య ఈ వివాదం తీవ్రమైంది. దీంతో దిల్ రాజు స్పందిస్తూ శిరీష్ వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని, రామ్ చరణ్ సినిమాకు పూర్తి సహకారం అందించారని వివరించారు. ఈ నేపథ్యంలో శిరీష్ బహిరంగ లేఖ ద్వారా క్షమాపణ చెప్పారు. రామ్ చరణ్ షూటింగ్ లో పూర్తి సమయం సహకారం అందించారని, తమ మాటలు ఎవరి మనోభావాలను గాయపరిచే ఉద్దేశంతో చేసినవి కాదని స్పష్టం చేశారు. ఈ లేఖతో వివాదానికి తెరపడినట్లు కనిపిస్తోంది. మెగా అభిమానులు ఈ క్షమాపణను ఎలా స్వీకరిస్తారో చూడాలి.